దగ్గర ఒక మోటార్ సైకిల్ దోపిడీ జరిగింది. అంటే అతన్ని బెదిరించి అతను గాయపరిచి కత్తితో గాయపరిచి ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేశారనేది కంప్లైంట్. అది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత విచారణలో మాకు తెలిసింది ఏంటంటే అంటే ఈరోజు మేము ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో దీంట్లో భాగంగా ఇంకొక అమ్మాయి కూడా వీళ్ళతో పాటు ఉండింది. వీళ్ళలో ఒక అతనికి అంటే ఈ సంజయ్ అనే అతనికి అమ్మాయి దేవిప్రియ అనే అమ్మాయి స్నేహితురాలు. సంజయ్ 20 ఏళ్ళు ఉంటాయి. నిర్దోషి ముగ్గురు పేర్లు చెప్పారు. వీళ్ళు రాత్రి పూట దారి కాచి మోటార్ సైకిల్ దొంగతనం చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏరియాల్లో చాలా వరకు అందరికీ భయభ్రాంతులకు గురైనారు. సో ఎవరా అని వీళ్ళందరినీ చాలా రోజులుగా చూసాము. ఈరోజు వీళ్ళు పట్టుబడ్డారు. ఇంటాక్ట్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దొంగిలించినటువంటి మొబైల్ ఫోన్లు ఈ మన దగ్గర చేసిన దొంగతనమే కాకుండా ఆ తర్వాత 10వ తేదీ శ్రీ సిటీలో కూడా ఒక మోటార్ సైకిల్ మరియు మొబైల్ ఫోన్లు 2 దొంగతనం తీసుకుపోయినారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర 3 మొబైల్ ఫోన్లు దొరికాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు నేరంలో ఉపయోగించినటువంటి కత్తి మనం సీజ్ చేసినాము. 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసినాము. దీంట్లో కీలకంగా నాకు ఈ విచారణలో బాగా సహకరించినట్టు వరదపల్లి ఎస్ఐ మరియు సత్యవేడ్ ఎస్ఐ, అలాగే మా సిబ్బంది, ముఖ్యంగా ఈ క్రైమ్ పార్టీ ముగ్గురు ఉప్పారావు, నరేష్, సాయి మరియు మగేష్, ఇంకా నా తోటి మిత్రులు అందరూ కూడా మా డిపార్ట్మెంట్లో కలిసికట్టుగా ఇది చేయగలిగినాను. వీళ్ళు బానిస అయినారు ఈ తాగుడుకు మరియు కొద్దిపాటి గంజాయికి బానిస అవుతూ ఈ నేరాలు చేసేది విధంగా జరిగింది. తొలుత చిన్న నేరాల్లో ఏదో ఇనుపు వస్తువులు అవి ఇవి చేసేవాడట. ఇప్పుడు అవి వాళ్ళ అవసరం ఎక్కువైపోతే ఈ పనులు చేస్తూ గడపాలని ట్రై చేశారు. కానీ ఎక్కడా వీళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా మోటార్ సైకిల్ను అమ్మలేకపోయినారు. పైగా వాళ్ళు కూడా మోటార్ సైకిల్ లేవు కాబట్టి దాన్ని వాడుకుంటూ పోలీసులను పట్టుకుంటారనే